ఈ కర్రీ చేయడానికి కాస్త టైం ఎక్కువగానే పట్టిద్ది, కానీ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. కొన్ని ఎండు చేపలు ఒక గిన్నెలో వేసుకొని హాట్ వాటర్ పోసి 2 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దోసకాయ, టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకొని నా ఎండు నెత్తల్ని నీట్గా వీడియోలో చూపిస్తున్నట్టు క్లీన్ చేసుకొని ఉంచుకుందాం. పక్క స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 గంట ఆయిల్ వేసి క్లీన్ చేసుకున్న ఎండు చేపలు కూడా వేసుకొని కొంచెం పసుపు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏంపి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో 1 గంట ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కాస్త జీలకర్ర, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాస్త మగ్గాక దోసకాయ ముక్కలు కూడా వేసి ఒక 3-4 మినిట్స్ మగ్గాక టమాటా ముక్కలు వేసుకొని ఉప్పు, పసుపు, కారం టేస్ట్కి సరిపడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత దోసకాయ, టమాటా మంచిగా మగ్గాక కాస్త కొత్తిమీర వేసుకొని మనం ముందుగానే ఏంపి పెట్టుకున్న ఎండు చేపలు కూడా వేసుకొని కలిపేసి ఒక 2-3 మినిట్స్ ఉడికాక హాట్ వాటర్ పోసుకొని ఒకసారి కలిపి 2 మినిట్స్ ఉడికాక కాస్త కొత్తిమీర వేసి కలుపుకుంటే దోసకాయ, టమాటా, ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయింది. కర్రీలో కొంతమంది మసాలాలు వేస్తారు, కానీ టేస్ట్ పోతుంది.